ఆత్మకూరు మున్సిపాలిటీ పరిధిలోని 2వ వార్డు వెంకట్రావుపల్లి గిరిజన కాలనీలో పౌర హక్కుల దినోత్సవం సందర్భంగా మున్సిపల్ కమిషనర్ గంగా ప్రసాద్, తహసీల్దార్ మరియు సిఐ గంగాధర్ పాల్గొన్నారు. అనంతరం కొద్దిసేపటికే సభా ప్రాంగణంలో ఎదురు తిరిగిన గిరిజనులు సమస్యలు పరిష్కరించకుండానే వెనుతిరిగిన తహసీల్దార్, కమిషనర్. అసలు పట్టించుకొని కూడా పట్టించుకోరు మమ్మల్ని. అసలు ఈ గాడి మేడం మాకు దేశాన్ని మాకు కావాలి, అది మాకు కావాలి మేడం, అవసరం మేడం. లేకన్నా పోయి కొనుక్కొచ్చుకొని తాగాలి మేము. కాలనీ మొత్తం పరిస్థితి అంతే మేడం. వాటర్ ఇంక ఫస్ట్ పాలి అదిగో మేడం కానీ వస్తా మెయిన్ గొంతుకి తొంభాలు లేవు మేడం. నైట్ అయితే పిల్లలు తిరుగుతానే ఉంటారు. లేవు మేడం అసలు కరెంట్ సార్ మేము చెప్తలేము సార్. ఆ లైన్కి స్తంభాలు అసలు లేవు సార్. సంతకాలు పెడతారా మళ్ళీ అంతా అయిపోయిన తర్వాత నాకేం తెలియదురా వాడు ఏదో పెట్టాడు నేను ఏదో చేశానంట. ఇవన్నీ జరిగాయి నేను చూస్తున్నది. దయచేసి అలాంటి ప్రలోభంలో గురిగా మాకండి. మీరు అమ్మినా చెల్లదు కొన్నా చెల్లదు. ఆర్డీఓ మేడం గారు క్లియర్గా చెప్పారు. ఎంఆర్ఓ గారు మేడం మేము అంతా వెరిఫై చేస్తాం. కాలనీకి వచ్చింది నిజం, వాడు నిన్ను కొట్టింది నిజం, వీడియోలో ఉంటుంది. ఇది చూపిస్తే ఎవడో కాదనలేడు. ఎవడో గంగాధర్ గారు నిన్ను ఇలా చెప్పమంటే నువ్వు చెప్పి, సుబ్బారెడ్డి గారు వచ్చి ఇంకోటి చెప్పమంటే నువ్వు చెప్పి, ఇవన్నీ కూడా మీ కాలనీలోనే కొంత నిజాలు చెప్పేవాళ్ళు మాకుంటారు. రెండు వర్గాలు ఉంటారు కదా. ఏం జరిగిందో మొత్తం వాస్తవాలు వల్ల మాకు తిరిగి చెప్తారు. ఎవరు అంత తొందరపడి ఎస్సీ ఎస్టీ జోలికి వచ్చే దమ్ము ధైర్యము ప్రపంచంలో ఎవరికి లేదు. అదృష్టం ఏంటంటే ఇదిగో ఇలాంటి నాయకులందరూ కలిసి చాలా మోటివేట్ చేశారు, చాలా ఎడ్యుకేట్ చేస్తున్నారు. చట్టాల గురించి అవగాహన వచ్చేసింది. ఎక్కువ కేసులు కట్టి చాలామందికి తెలిసేలా కూడా చేస్తున్నాము. దాదాపు 90% తగ్గిపోయింది. దాన్ని ఒకటి అలా జరిగినట్టు కొన్ని టెక్నికల్ అఫెన్సులు జరుగుతున్నాయి. ఎస్సీలో మన దగ్గర కూడా ఒక 13 ఏళ్ళ అమ్మాయి పెద్దదై ఒక 5 నెలలు 6 నెలలు అవుతుంది. ఇంటి అబ్బాయి దసరాకి లైటింగ్ వేస్తాడంటే దీనికి లైటింగ్ వేస్తాడంట. ఇద్దరు పట్టి ఆడుతున్నాం. వాళ్ళ అమ్మోళ్ళకి పెట్టి ఏం జరిగింది ఏంటంటే 13 ఏళ్ళ అమ్మాయికి ఏం తెలుసు, వాడు 22-23 ఏళ్ళ అబ్బాయి. అందుకని చిన్నపిల్లలని మీరు అనుకోవద్దు. వయసు చిన్నదైనా కూడా వాళ్ళ పరిజ్ఞానం చాలా పెద్దగా ఉంటుంది. నేను చెప్పేది మీ జనరేషన్ అంతా ఒకలాగున్నారు, అంతకంటే పెద్ద వాళ్ళందరూ ఒకలాగున్నారు. ఇప్పుడు వచ్చే కొత్త జనరేషన్ పిల్లలకి అన్నీ తెలిసిపోతుంది. మొబైల్ ఫోన్ వాట్సాప్ తీసినా, ఫేస్బుక్ తీసినా, ఇన్స్టాగ్రామ్ తీసినా వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా దొరుకుతుంది. ఆడపిల్లలు ఎలా ఉంటారు, మగపిల్లలు ఎలా ఉంటారు, సంసారం అంటే ఏంటి, ఇంకోటి ఏంటి అంతా సమాచారం అందులో కనిపిస్తుంది. సో ఇప్పుడున్న ఫుడ్ కూడా అలానే 6 నెలలకి కోతకొచ్చే కోడి 3 నెలలకే కోసేస్తుంది. అంటే దానికి అన్నీ కూడా ఉత్ప్రేరకాలు ఇచ్చేసి త్వరగా పక్వానికి వచ్చేలాగా తయారు చేస్తున్నారు. అదే ఫుడ్ మనం తింటున్నాం కాబట్టి 14-15 ఏళ్ళకి పెద్ద మనిషి, అమ్మాయి 11 సంవత్సరాలకే పెద్ద మనిషి. అంత బిడ్డకి ఏం తెలియదు, చిన్న బిడ్డ దాని ఫిజికల్ చేంజెస్ కూడా తెలియదు. మీరు చాలా మారాలి. మీ పర్సనల్ హైజీన్ కాపాడుకోండి. గ్రూపులు పెట్టుకొని మీలో మీరు తగాదాలు పెట్టుకొని మీరు ఇబ్బందులు పడబాకండి. దయచేసి మీరు రాజ్యాంగం ఉంది, చట్టాలు ఉన్నాయి, తెలుసుకోండి, చక్కగా చదువుకోండి. మనకి ఏదన్నా అన్యాయం జరిగితే పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది, రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉంది. ఈ డిపార్ట్మెంట్లో ఉండేది మన కోసమే, మనం పనిచేసేదానికోసమే. అది గుర్తుపెట్టుకోండి. ఏ అధికారి అయినా ప్రజల కోసమే పనిచేసేదానికో ఉన్నారు. కాబట్టి మనం నిజాయితీగా ఆ సమస్య చెప్పాలా. ఏదో ఎవరో రెచ్చగొట్టి ఎవరో రిపోర్ట్ ఇచ్చి దొంగ రిపోర్ట్ ఇవ్వద్దండి. అది అట్లా ఇస్తే మనకే నష్టం జరిగితే వాస్తవం జరిగితే అని సీఏ గారు ఆయన అనుభవాలు చెప్పాడు. ఎందుకంటే ఆయన తెలుసు కాబట్టి. కొంతమంది వాళ్ళ స్వార్థం కోసం కొంతమంది రాజకీయ నాయకులు మన కులాన్ని అడ్డుపెట్టుకొని వాళ్ళకి ఏరోడి మీద రోజుల నుంచి ఈ కాలనీలో జరిగినటువంటి సమస్య పట్ల విచారించలేదు. సారు పౌర హక్కులు వ్యవహారం మేము ఎట్లుండాలా, మేము ఎట్లా బతకాలనేది చక్కగా చెప్పారు. కానీ ఇక్కడ సమస్య రైజ్ అయిన దాని మీద మమ్మల్ని చెప్పలేదండి. ఆ సమస్య విండి మాకు కానీ చెబితే మేము ఇక్కడ పెట్టిన దాని వల్ల ప్రయోజనం ఉంటుంది. ఆ సమస్య వినండి సార్, మీరు కూడా వినండి. మీరు కోఆర్డినేషన్ గా నిన్న జరిగిన సంఘటనకు అనుకూలంగా ఈ రోజు ఇది వచ్చింది పౌర హక్కులు, అది కూడా వినాలి కదా. సంబంధమే లేదు. ఇది మంత్లీ పెట్టే మీటింగ్ లో భాగంగా పెట్టారు. దాని గురించి ఎస్ఐ గారు అది వాళ్ళకి చెప్పుంటే వాళ్ళు సంతోషపడింది సార్. అమ్మా మీ సమస్య నిన్న జరిగిన సమస్య కోసం సార్ రాలా, మన హక్కుల గురించి మాట్లాడడానికి వచ్చాడు. కాబట్టి మీ సమస్య మీద విచారించడానికి సార్ రాలా. మీరు అది గుర్తుంచుకోండి. జరిగిన దాని మీద చెప్పండి. ఇప్పుడు మీ సమస్య మీరు చెప్పదలుచుకుంటే సార్తో చెప్పండి. అది కూడా సార్ వాళ్ళది వినండి.
ఇక్కడ నుంచి ఉంది 1 ఎకరా 80. మీరు జేసీ పెట్టిన ఒక్కటి వీళ్ళ శ్మశానం తప్ప మిగతా అంతా ఎక్కడన్నా జేసీ పెట్టారా? ఎక్కడ దాని పోదారని మీరు ఎక్కడ పెట్టారు? నేను చూస్తా. మీరు ఇల్లు కడుతుండే దోడికి బాలా ఏనండి సార్. రెడ్లు ఈ పక్క సిమెంట్ రోడ్డు కానుకొని శ్మశానం దాకా ఉండే ఖాళీ ప్రదేశంలోకి మీరు బాలా. మీరు ఎక్కడ పెడుతుండ్రు? నేరుగా శ్మశానం ఫెన్సింగ్ వేసుకుని మధ్యలో పెడుతున్నారు. మీరు ఎక్కడ అటు తిరిగి ఆడికే వస్తుంది కదా.